హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీగా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న హెయిర్ పిన్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విత్ టిప్స్తో బిగినర్స్ కూడా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇలా మేక్ చేసుకోలేరు అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే OHP షీట్ తీసుకొని OHP షీట్ మీద ఇలాగా సర్కిల్ డ్రా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో సర్కిల్ని డ్రా చేసుకొని ఇలాగా B7000 గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ నేను 6K ఐ షేప్ డార్క్ పర్పుల్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. సో వీటిని ఫస్ట్ అయితే ఒక 5 కుందన్స్ ఇలాగా మరి స్ట్రైట్గా కాకుండా కొద్దిగా కర్వ్ లాగా స్టిక్ చేసుకోవాలి. అండ్ వాటి మీద మరలా B7000 గ్లూ అప్లై చేసుకొని 2 కుందన్స్కి మిడిల్లో మరలా ఈ పర్పుల్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో అండ్ కింద వైపు వచ్చేసి 3 గ్రీన్ కలర్ కుందన్స్ స్టిక్ చేసుకొని అండ్ మిడిల్లో మరలా B7000 గ్లూ అప్లై చేసుకొని మరలా గ్రీన్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 3D లుక్ వస్తుంది అనమాట. అండ్ ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా మిడిల్లో వచ్చేసి మరలా B7000 గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ 4 mm రౌండ్ గ్లాసీ వైట్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది. సో సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ సర్కిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ కలర్ కస్టమైజేషన్ అనేది మీకు నచ్చిన కలర్ని తీసుకోవచ్చు. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మేక్ చేసి పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. అండ్ మన దగ్గర సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇన్విజిబుల్ చైన్స్, ఇలాగా హ్యాండ్మేడ్ జ్యువెలరీకి సంబంధించి అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. విత్ రీజనబుల్ ప్రైజెస్లో రిటర్న్ గిఫ్ట్ కాంబోస్ కూడా ఉంటాయి. సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ అన్ని సర్కిల్ షేప్లో స్టిక్ చేసుకున్న తర్వాత ఫ్లవర్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది. సో ఈ గ్యాప్లో వచ్చేసి ఇలాగా గ్లూ అప్లై చేసుకొని ఇందులో 4 mm రౌండ్ గ్లాసీ వైట్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒక 10 hours ఆరనివ్వాలి. 10 hours తర్వాత నీట్గా OHP షీట్ని ఎక్సెస్ ఏం లేకుండా కట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మరలా వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవాలి. ఇలాగ స్టిక్ చేసుకోవడం వల్ల ఇది వంగిపోకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత 1 hour కంప్లీట్గా ఆరనిచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఏం లేకుండా వ్యాక్స్ షీట్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి యూపిన్ని అటాచ్ చేసుకోవాలి. ఇలాగ యూపిన్ అటాచ్ చేసుకున్న తర్వాత కూడా ఈ యూపిన్ మీద మరలా వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యూపిన్ సెక్యూర్డ్గా ఉంటుంది అండ్ త్వరగా ఊడిపోకుండా ఉంటుంది. అంతేనండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.